మా ఖుషి అను మా పండు అయితే చూడు, మా రాఖీ అయితే ఎంత బాగా తినిపిస్తాడో, వాళ్ళ తమ్ముడికి తినిపిస్తాడు. ఎంత ప్రేమో అసలు. ఇప్పుడే కాదు, కొట్టినా కానీ ఊకోడు కూడా. తమ్ముడిని ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాడు. ఏదైనా ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటారు. కానీ వీళ్ళు పెద్ద అవుతారు. పెద్ద అయిన తర్వాత వీళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇంత ప్రేమగా ఉంటారండి? మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు కాలం పిల్లలైతే అంటే కొద్దిగా గొడవలు జరగటం, పెళ్ళిళ్ళు అయిన తర్వాత తోటికోడల మధ్యన గొడవలు జరిగితే వీళ్ళు నలుగుతూ ఉంటారు. అట్లా బాధపడటం అయితే అయింది. ఇప్పుడు చూడండి ఎంత ప్రేమగా ఉన్నారో. ఇలాంటి జ్ఞాపకాలు ఎప్పటికీ ఉండాలి, మర్చిపోకూడదు కూడా. అసలు వచ్చిన భార్యలో ప్రేమగా ఉన్నారు, అసలు ఉన్నారు. అది నిజం. ఏదో ఒకటి ఏదో పెడతానే ఉంటారే వాళ్ళ మధ్యన. వాళ్ళు మంచిగా క్లోజ్గా ఉంటే వాళ్ళకి కూడా నచ్చదు కూడా. మీ తమ్ముడిని సంపాదించు, మీ అన్నయ్యని సంపాదించు, నువ్వేం సంపాదించు, తమ్ముడిని అంటాం, అన్నయ్య అంటాం. అది నిజమే బావా. ఇంత ప్రేమలు ఉండవు పెద్దనాక, ఉండవు కూడా. కొంచెం వీళ్ళకి జాబు ఒకరికి వచ్చి ఒకరికి జాబు రాపోయినా దాంట్లో కూడా ఏదో ఒకటే స్వార్థం చూపిస్తూనే ఉంటారు. కానీ నేనైతే ఎప్పటికి కోరుకునేది ఏంటంటే వీళ్ళిద్దరు ఎప్పటికీ ఇట్లా మంచిగానే ఉండాలని కోరుకుంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ అంట.